బీజేపీ హిందుత్వం గురించి మాట్లాడుతుంది. బొట్టు పెట్టుకునే హిందువులు, బొట్టు పెట్టుకునే హిందువులు, కానీ బొట్టు పెట్టుకొని నీలాగా నటించే నాస్తికులు హిందువులు కాదు. నువ్వు నాస్తికునివే, ఇక్కడ మేధావి నాస్తికుడే, ఇక్కడ మేధావి నాస్తికుడే, నువ్వు నాస్తికునివే. హిందుత్వం కోసం ఏం చేస్తామంటే మేమే చేస్తాం. హిందుత్వం కోసం కరీంనగర్లో బండి సంజయ్ హిందూ ధర్మం కోసం 5 సంవత్సరాలు 7 సార్లు జైలుకి పోయినా. దేశం కోసం, ధర్మం కోసం. కోర్టు దగ్గర చెట్టు అని చెప్పి, చెట్టుకు మసీద్ అంటే రోడ్డుకు అడ్డంగా ఉందని కొట్టాడితే జైలుకి పంపింది మమ్మల్ని అప్పటి ప్రభుత్వం. దుర్గామాత ఉత్సవాలకు కరెంటు కట్ చేస్తే సాయంత్రం 6 నుంచి రాత్రి 12 కరెంటు కడియాలంటే నా హిందువుల పండుగలు అవాంతరం కలిగిస్తుందని చెప్పి ధర్నా చేసి జైలుకి పోయినా. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే పాకిస్తాన్ ఓడిపోయిన నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేస్తే పొట్టు ఈ మొత్తం మడదంపి జైలుకి పోయినా. రోడ్డుకి అడ్డుగా ఉన్న ఈదని తొలగించమని చెప్పి కోరితే నీ ప్రభుత్వం తొలగించలే, గత ప్రభుత్వం తొలగించలే, కొట్టాడి జైలుకి పోయినా. నేను మత మార్పులు జరిగితే అడ్డుకుంటే జైలుకి పోయినా. లవ్ జిహాద్కి వ్యతిరేకంగా అమ్మాయిలు కాపాడుకునే ప్రయత్నం చేస్తే మమ్మల్ని కేసులు పెట్టిర్రు. చొప్పదంలో టెర్రరిస్ట్ బ్యాంకు దోపిడీ చేస్తే ఫైట్ చేసింది మేము. జగిత్యాల్లో పిఎఫ్ఐకి వ్యతిరేకంగా ఫైట్ చేసింది మేము. నీ అయ్య చిన్నని తాత చిన్న నువ్వు వచ్చినావు ఎప్పుడన్నా? బైన్సాలో హిందువుల మీద దాడులు జరిగితే హిందువులను దగ్ధం చేస్తే పోయింది నేను. నువ్వు వచ్చినావని నీ అయ్య చిన్నని తాత వచ్చిండా? ఎవడొచ్చిండు? హిందువులు కాదా వాళ్ళు? పదిహేను నిమిషాలు సమయం ఇస్తాను నరికించండి సంకలేసుకొని తిరిగి మన కేసును వీక్ చేసి కేసును కొట్టించేటటువంటి మూర్ఖులు మీరు, చండాలు మీరు. పర్మిషన్ తీసుకొని రావాలని మీ అయ్య సవాల్ చేస్తే మీ అయ్య తోక ముసుకొని అన్నీ ముసుకొని ఇంట్లో అన్నాడు. ఇవాళ నేను పోయినా, మా కార్యకర్తలను పోయినాం అదే భాగ్యలక్ష్మి గుడి దగ్గర ధైర్యంగా వితౌట్ పోలీస్ పర్మిషన్ నీ ప్రభుత్వమే ఉంది, నీ ప్రభుత్వ అనుమతి లేకుండా ధైర్యంగా పోయి భారత్ మాతాకి జై అని చెప్పి ఇదే పాత బస్తీ గడ్డ మీద గర్జించిన గాండ్రించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏడవేండు నీ అయ్య ఏడవేండు? ఏడవేండు నీ అయ్య? నువ్వేడవేండు? నీ అయ్య ఏడవేండు? ఇలా మేము ధర్మం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీ అయ్యతోని నీ బూతు పేపర్లో నేనే నిక్కార్సైన హిందువు, నిజమైన హిందువు అని కాషాయ వస్త్రాలు వేసుకొని నీ అయ్యతోని హిందువు అనిపించిన ఘనత భారతీయ జనతా పార్టీ.